హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్స్ అకీరా అండ్ మెహికా. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈరోజు నేను మణికంఠ ఇష్యూ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నిన్న ఫుల్ ఎపిసోడ్ అయితే చూశాను, అబ్జర్వ్ చేశాను. సో ఫుల్ ఎపిసోడ్లో నామినేషన్స్ అన్ని చాలా హాట్గా జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో మణికంఠని 4 votes పడ్డాయి. మణికంఠని నామినేట్ చేసినప్పుడు తను ఏడ్చేస్తున్నాడు, బ్లాస్ట్ అయిపోతున్నాడు అనమాట. అంటే ఊరుకోమంటే పాస్ట్ తీసుకొస్తాడు. అక్కడేంటి, మా అందరికి కూడా పాస్ట్ ఉంది, మేమందరం కూడా కష్టపడి ఇక్కడికి వచ్చామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో హౌస్ లో ఉండే వాళ్ళు ఉంటారు. బయట ఏం జరుగుతుంది అనేది మణికంఠకి తెలియదు, హౌస్ లో వాళ్ళకి తెలియదు. ప్లస్ మణికంఠ ఎలా అయినా నేను ఈ హౌస్ లో ఉండాలా అన్న ఉద్దేశంతో గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా బయట ఎట్లా అనుకుంటారు ఏంటి అంటే ఎక్కువ ఆలోచించేస్తున్నాడు అనమాట. సింపుల్ గా వెళ్ళామా, నీట్ గా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యామా, బిగ్ బాస్ హౌస్ ఏంటి ఎమోషనల్ గా, ఫిజికల్ గా, థింకింగ్ ప్రాసెస్ లో కానీ వీళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, ఎలాంటివి అబ్జర్వ్ చేస్తున్నారు, ఇలా ప్రతి ఆస్పెక్ట్స్ లో చూసి అక్కడ మనం రేటింగ్ అనేది ఇస్తుంటాము. ముందుకైతే వెళ్తూ ఉంటది బిగ్ బాస్ జర్నీ. అలా కాకుండా ఎంతసేపు నా పాస్ట్ లో నాకు ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేసి వచ్చాను, ఓకే హౌస్ లో పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటది వాళ్ళందరిది, నీకే కాదు పాస్ట్ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము కూడా ఫేస్ చేసి ఇంత దూరం వచ్చాము అన్న పాయింట్ లో ఉంటది అనమాట. అంటే ఇతను బ్యాక్గ్రౌండ్ లో ఉన్న పెయిన్ ని వాళ్ళు ఫీల్ అవ్వలేరు. ఎవరైతే పెయిన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ నామినేట్ చేసే లోపల ఫస్ట్ డే 1 నుంచి కూడా మన డైరెక్టర్ వచ్చి కూడా అలా అతన్ని నిన్ను బయటకు తీసుకెళ్తున్నప్పుడు కూడా చాలా బ్లాస్ట్ అయిపోయాడు. అక్కడ నుంచి ఏంటంటే ఆయన ఒక ట్రామాలోకి వెళ్ళిపోయాడు. నేను ఫస్ట్ వీక్ వెళ్ళిపోతానేమో అని అనేసి. అది కాకుండా అయ్యింది ఏదో అయిపోయింది, నేను ఇంకా ఆడాలి, ఓపెన్ అవ్వాలి అన్న థాట్ లో ఉండి బయటకు వచ్చి ఆడుంటే బానే ఉండేది. ఇక్కడ ఏంటి, ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ చెప్పే లోపల అందరికి సింపతి క్రియేట్ చేసేస్తున్నాడు అని అనేసి. మీకు గుర్తుందా, లాస్ట్ సీజన్ లో కూడా విశ్వ కూడా ఎప్పుడు ఇలాగే ఏడ్స్తూ అట్లా ఉండేవాడు. 2-3 వీక్స్ కి బయటకు వెళ్ళిపోయాడు. ఈయనకేంటంటే ఫస్ట్ వీక్ ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు ఈయన రేటింగ్ చాలా హైకి వెళ్ళింది. నిన్న ఎపిసోడ్ లో ఫుల్ గా ఏమైంది, రేటింగ్స్ అది ఓట్స్ అన్ని పడ్డాయి అనమాట. పడంగానే బ్లాస్ట్ అయిపోయాడు. నేను మైండ్ తో థింక్ చేసి ఆడదాం అనుకుంటే మైండ్ అంతా మ్యానిపులేట్ అయిపోతుంది, పోనీ ఫిజికల్ గా స్ట్రాంగ్ అంటే నేను స్ట్రాంగ్ కాదు, నాకు నా మీదే కాన్ఫిడెన్స్ లేదు, నేను ఇలా చేసి వచ్చాను, ఇలా ఉన్నాను అని చెప్పేసి ఏడ్ చేస్తూ ఉన్నాడు. సరే పోనీ విష్ణుప్రియని ఏమన్నాడు అబ్జర్వ్ చేశారా? విష్ణుప్రియ 2-3 days నుంచి మంచిగా ట్రావెల్ అయింది అతనితో. తను ఏమనేసాడు, నువ్వు ఎలాంటి దానివో, ఎలాంటి ఓట్స్ లూజ్ చేస్తావో అని చెప్పేసి తెలుసుకోవడానికి నీతో నేను ట్రావెల్ చేశా. అంటే ఇప్పుడు ఎవరైనా మనతో మంచిగా నచ్చి ట్రావెల్ చేసి మనతో ఉంటే నువ్వైనా నేనైనా ఫ్రెండ్షిప్ చేస్తాం. 3 days 4 days ఉండేసి నువ్వు ఏం ఓట్స్ లూజ్ చేస్తావో అవి నేను నామినేషన్ కి యూజ్ చేయడానికి యూజ్ అవుతాయి నాకు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. అక్కడ విష్ణుప్రియ కూడా చాలా షాక్ అయింది అనమాట. అంటే ఈ అబ్బాయి మాట్లాడడం రావట్లేదా, తనలో ఉన్న భావాలు చెప్పడానికి చేత కావట్లేదా, ఫుల్ డిస్టర్బ్ మైండ్ లో ఉన్నాడా ఏంటనేది అర్థం అవ్వట్లేదు. తను ఏడ్చే లోపల నాకు చాలా బాధేసింది, ఓకే అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇది ఎక్కువ రోజులైతే కంటిన్యూ చేస్తే తనకి డ్యామేజ్ అవుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ముందు తను గేమ్ స్టార్ట్ చేయాలి, ఆడడానికి ఇన్వాల్వ్ అవ్వాలి, తనకి ఇచ్చిన వర్క్ అన్ని ఫినిష్ చేయాలి, ఫిజికల్ గా స్ట్రాంగ్ అవ్వాలి, మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. ఇవన్నీ చేసుకున్నాకే బిగ్ బాస్ లో అయితే మనం సస్టైన్ అవ్వగలుగుతాం, ముందు వీక్స్ కూడా వెళ్ళగలుగుతాం అనమాట. ఇంకా ఫుల్ బ్లాస్ట్ అయిపోయాడు, ఏడ్ చేశాడు. ఇంకా రూమ్ లోకి వచ్చి కూర్చున్నాక నిఖిల్ సర్ది చెప్పడానికి వెళ్ళాడు అనమాట. ఏమైంది, ఎందుకు లేదు, నువ్వు నీ మీద నీ కాన్ఫిడెన్స్ పెట్టుకో, నిన్ను నువ్వు నమ్ము, ఫస్ట్ నువ్వు నిన్ను బిలీవ్ చేసుకుంటేనే నీకు ఏదైనా ముందుకెళ్ళడానికి బాగుంటది, ఇవన్నీ చెప్తా వచ్చారు. ఇంకా లేదు, నా మైండ్ సరిగా పని చేయట్లేదు, నేను మైండ్ తో ఆడదాం అనుకున్నా అది కూడా నాకు అయిపోతుంది, మిక్స్డ్ ఆఫ్ థాట్స్ వచ్చేసాయి, నా బుర్ర అంతా ఎలా ఆలోచిస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు, నేను ఈ హౌస్ కి అన్ఫిట్. అతనే చెప్పేసుకుంటున్నాడు, నేను ఈ హౌస్ లో ఉండలేను, ఎలా ఈ గేమ్ నాకు అర్థం అవ్వట్లేదు, నేను ఆడలేదు. ఇంత నెగిటివ్ మైండ్ ని తన మనసులో పెట్టుకుని ఆడలేడు, ఎవ్వరు కూడా ఆడలేరు అనమాట. సో నిఖిల్ వచ్చేసి అది చెప్తా ఉంటాడు, లేదు ముందు నిన్ను నువ్వు నమ్ముకో, నీలో ఉన్న నెగిటివిటీ మొత్తం తీసేసి. అతనేంటి అంటే అక్కడ నువ్వు ఫస్ట్ నామినేషన్ చేసేటప్పుడు నువ్వు చాలా నెగిటివ్ గా థింక్ చేస్తావు, నువ్వు నెగిటివ్ పర్సన్ అని చెప్పేసి
ఆదిత్య ఓం అంటాడనమాట. సో దానికొచ్చి బయట ఎలా ఇది పోర్ట్రేట్ అవుతదో, ఇప్పుడు నేను వెళ్ళిపోతే నేను ఒక నెగెటివ్ పర్సన్ గా మిగిలిపోతానేమో అని చెప్పేసి, నా ఫాదర్ నాకు కావాలి, నాకు రెస్పెక్ట్ లేదు బయట, నా దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు నేను బయటకు వెళ్ళినా సస్టైన్ అవ్వలేను, నా ఫ్యామిలీ నాకు దూరం అయిపోయింది, ఇవన్నీ నేను ఎలా తెచ్చుకోవాలి, బిగ్ బాస్ హౌసే నాకు అన్ని ఇవ్వాలి, నేను ఇక్కడికి తెచ్చుకోవడానికి అన్ని వచ్చాయని చెప్పేసి ఇంకా బాధంతో ఒక్కసారిగా కక్కేశాడు అనమాట. ఏడ్చేసలు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. జెన్యూన్ గా చెప్తున్నా, నిజంగా నేను చాలా హర్ట్ అయిపోయి నా ఫస్ట్ ఓట్ కూడా నేను మణికంఠకే వేశాను. అంటే ఆ ఎపిసోడ్ అంటే ఈ వీక్ తను వెళ్ళిపోతాడని భయపడుతున్నాడు కదా, సో ఈ వీక్ మనం ఛాన్స్ ఇస్తే సో నెక్స్ట్ వీక్ కి తన ఆట ఎలా ప్రూవ్ చేసుకుంటాడో చూద్దాం. అలా అని చెప్పేసి ప్రతి వీక్ సింపతి చేసుకుంటూ పోతే మనమైతే ఓట్స్ వేయలేం కదా. సో ఇది ఒకటి అనమాట. అక్కడ బాగా అయిపోయినాక ఇంకా నేను ఎంత ఓపెన్ అప్ అవ్వాలి అని చెప్పేసి విగ్ తీసేశాడు ఒక్కసారిగా. నిజంగా నేను కూడా చూస్తా ఉండి చాలా షాక్ అయిపోయాను అనమాట. నిఖిల్ కూడా ఇట్లా చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత యష్మి వచ్చేసి ముందే హక్ చేసుకొని, లేదు ఏడవద్దు, అంత బ్లాస్ట్ అవ్వద్దు, నన్ను కంట్రోల్ చేసుకో అని చెప్పేసి సపోర్ట్ అయితే ఇచ్చింది అనమాట. సో విగ్ ఎందుకు అతన్ని అంత ఇది చేసిందని నాకు అర్థం కాదా. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, మోహన్ బాబు ఉన్నారు, పెద్ద పెద్ద హీరోస్ కదా వీళ్ళు. ఇలాంటి వాళ్ళు కూడా విగ్స్ పెట్టుకుంటారు. ప్రభాస్ కూడా వరల్డ్ వైడ్ హీరో, అంత పెద్ద బిగ్ హీరో అయింది కూడా విగ్ పెట్టుకుంటాడు. తప్పేముంది? ఆయన అంటే ఈ విగ్ తీసేస్తే నా అందం పోతే నన్ను ఎవరు ఇష్టపడరేమో అన్నట్టు దాన్ని ఫీల్ అయినట్టున్నాడు. సో అది నాకు నచ్చలేదన్నమాట. మనం ఎలా ఉంటే అలా నచ్చిన వాళ్ళే, మనల్ని ఇష్టపడిన వాళ్ళే మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా. ఎన్ని రోజులని కవర్, ఇప్పుడు ఆయన ఇన్ని రోజులు బంధించుకొని అదొక, ఆయనే అన్నాడు నేను అబద్ధంతో బతకలేను అనేసి. ఈయన ఈ 3-4 డేస్ ఆ అబద్ధంతో బతికాడు కాబట్టి ఉండలేకపోయాడు అనమాట. ఎక్కువ రోజులు కవర్ చేయలేకపోయాడు, ఆ బాధను తట్టుకోలేకపోయాడు మనసులో పెట్టుకొని. అంటే ఏదో ఒక రోజు బయటకు వస్తే అప్పుడు ఎలా పోట్రే అవుతుంది బయట అని చెప్పేసి ఇంకా బ్లాస్ట్ అయిపోయేసి విగ్ అయితే తీసేశాడు. ఫస్ట్ అయితే నేను చాలా షాక్ అయ్యా, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇదన్నమాట. అతను బ్లాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏడ్ చేశాడు బాగా. అంటే అప్పుడు వచ్చేసి పృథ్వీరాజ్ ఒక మాట చెప్పాడు, ఏమని, బాగా ఏడ్ చేసేయి, ఆ బాధ అంతా కళ్ళనీళ్ళ రూపంలో బయటకు వచ్చేస్తే నీ బాడీ అంతా లైట్ అయిపోతుంది. సో నీకు అప్పుడు మంచి థాట్స్ వస్తాయి, ఫ్రెష్ గా నిద్రపోయి లేసి ఇంకా మనం అయినా ఆలోచిస్తే, ఎప్పుడైనా మనకైనా కానీ ఏదైనా ఇష్యూ అయినప్పుడు బాగా ఏడ్ చేస్తాం, బ్లాస్ట్ అయిపోతాం, అసలు ఆలోచించలేం. ఆ ఏడ్చి కోపం, చిరాకు, బాధలో ఏదన్నా చేసినా సక్సెస్ అవ్వదు, ఇంకొక డబుల్ పెంట్ అవుతుంది నన్ను అడిగితే మాత్రం. సో ఇతను బిగ్ బాస్ పిలిచాడు, బిగ్ బాస్ కూడా ఏడ్ చేశాడు, బాగా చెప్పాడు, ఇలా అయిపోవద్దు, నీలో స్ట్రెంగ్త్ ఉంది, వచ్చేటప్పుడు నువ్వు స్టేజ్ మీద ఏ స్మైల్ అయితే పెట్టుకొని వచ్చావో ఆ స్మైల్ తో నువ్వు ఉండు, ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము అంటే నేను ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఏంటి అని కూడా బిగ్ బాస్ చెప్తే బిగ్ బాస్ కూడా సజెషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ నిన్ను నువ్వు బిలీవ్ చేయి, నిన్ను నువ్వు కాన్ఫిడెన్స్ గా పెట్టుకో, నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వు స్ట్రాంగ్ అని నువ్వు నమ్మితే నెక్స్ట్ జనాలని మనం నమ్ముతాం అని చెప్పేసి మోటివేట్ చేశారు. ఓకే, అక్కడ నుంచి లేసి వచ్చి ఇక్కడ నుంచి నేను స్ట్రాంగ్ గా గేమ్ ఆడతాను అని చెప్పేసి బాగా మోటివేట్ అయ్యేసి వచ్చాడు. ఈ ఓవరాల్ దాంట్లో అందరూ చాలా మంది అతన్ని సింపతి క్రియేట్ చేస్తున్నాడు, సింపతి గేమ్ ఆడుతున్నాడు అనేసి కొంతమంది అన్నారు. బట్ నాకు అనిపించింది తను సింపతి అయితే క్రియేట్ చేయలేదు, తన వెనక పెయిన్ అయితే ఉంది. ఆ పెయిన్ ని తనకి ఎలా క్యారీ చేయాలి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా దీన్ని నేను ముందుకు వెళ్ళాలి, దీన్ని వదిలేసి నేను ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అన్న థాట్ లో అతన్ని చుట్టుముట్టేశాయి అనమాట. సో ఆ విషయంలో తను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయేసి ఇట్లా అయిపోయాడు, ఆగం అయిపోయాడు అనిపించింది నాకు. హోప్ నెక్స్ట్ ఈ వీక్ అయితే సేవ్ అవుతాడు అనుకుంటున్నా, ఎందుకంటే అతని ఓటింగ్స్ చూస్తే అంటే నాలాగే ఫస్ట్ వీక్ ఓకే ఇంత ఫీల్ అవుతున్నాడు కదా, ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఓటేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఈ వీక్ లో అయితే తన గ్రాఫ్ అయితే చాలా హైక్ వచ్చేసింది, అంటే కంపేర్ టు ఫస్ట్ డేకి సెకండ్ డేకి. సో ఈ వీక్ ఓకే, నెక్స్ట్ వీక్ నుంచి కూడా ఇలాగే అయితే మాత్రం కుదరదు. ఓకే చూద్దాం. హోప్ ఈ వీక్ అయితే సేవ్ అయిపోతాడు. ఈ వీక్ లో ఎవరు ఎలిమినేషన్ ఉంటారో మనం కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, ఇది ఈ రోజుటి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ అయితే మీరు కనెక్ట్ అయ్యారో, నేను చెప్పిన రివ్యూ, నేను చెప్పిన అనాలిసిస్ కరెక్టా కాదా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి.
యా థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు అంటే స్కిప్ చేసి చూసేస్తున్నారు. అలా కాకుండా మీరు ఫుల్ వీడియో చేస్తే చూసారు అనుకోండి, అప్పుడు నేను ఏం మాట్లాడాను, ఏం ట్రిగ్గర్ చేశాను అనే పాయింట్ మీకు కరెక్ట్ గా అర్థమవుతుంది. అలా కాకుండా హాఫ్ ఏ చూసేసి మనం కామెంట్ లో ఏదంటే అది పట్టి రాసేసాం అనుకోండి, అప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.